నమస్తే, వెల్కమ్ టు టీవీ 786. మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం. కార్తీక మాసం సందర్భంగా పెద్ద సంఖ్యలో శ్రీ నాగనాదేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు. శ్రీ నాగనాదేశ్వర ఆలయ చైర్మన్ గంగవరం వెంకట సూర్య సుమన్ రెడ్డి, పోలీస్ డిపార్ట్మెంట్ సహాయం కూడా తీసుకున్నాము. ఎక్కడ కూడా లోటు లేకుండా 100% బాగా జరుగుతుంది. భక్తులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. భక్తులు కూడా కనీస సదుపాయాలు కొంతైనా చేయగలిగినాము. ఇంకా చేసేటి ఏమున్నాయంటే ఈ సోమవారం అయితే ఏం లేదు. 2వ సోమవారం బండపద్యం ఉంది, అన్నదానం ఉంది. 3వ సోమవారం భారీగా బండపద్యం ఉంది. 20 నుంచి 30 జతల కానులు వస్తాయి. మొదటి ప్రైజు 50,000, రెండో ప్రైజు 40,000, మూడో ప్రైజు 30,000, 20,000, 10,000, 5,000 ప్రైజు రూపంలో కూడా ఉన్నాయి. మన మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ గారు 10వ తేదీ కూడా 3వ సోమవారం కొండ మీదకి వస్తున్నారు. ఆయన ఆహ్వానం మేరకు, మా ఆహ్వానం మేరకు ఆయన వస్తాడు. ఇంకొకటి మరీ ముఖ్యమైన విశేషం ఏమంటే, ఇక్కడ నాగనాథేశ్వర ఆలయం కింద శివపార్వతుల కళ్యాణం తిరుమల తిరుపతి దేవస్థాన పూజారులచే, ప్రధాన ఆలయ పూజారులచే, నాగనాథేశ్వర కోన పూజారులచే సంయుక్తంగా కలిసి పార్వతీ కళ్యాణం పెట్టినాము. ఇంతవరకు చరిత్రలో నాగనాథేశ్వర కోన ఒక శివరాత్రికి తప్ప కళ్యాణం చేసిన చరిత్రలో ఎప్పుడు లేదు నాకు తెలిసి. మేమైతే సంకల్పం అనుకున్నాం, ఖచ్చితంగా చేస్తాం. ఆ కళ్యాణంతో పాటు బండలాగుడు పోటీలు, అన్నదానం ఉంటుంది 3వ సోమవారం. 4వ సోమవారం కూడా బండలాగుడు పోటీలు ఉన్నాయి, అన్నదానం ఉంటుంది. ఇంతవరకు ఈ సంవత్సరం ఉంటుంది. కార్తీక మాసం పోయిన తర్వాత దాతల సహాయంతో నాగనాథేశ్వర కోన పైన ఒక అన్నసత్రం కట్టించినాము. అది కూడా కార్తీక మాసం అయిపోయిన తర్వాత అన్నసత్రం కూడా ఓపెన్ అవుతుంది. ఆ అన్నసత్రంలో 365 రోజుల్లో వచ్చే ప్రతి సోమవారం అన్నదానం ఉంటుంది. ఇది ఖచ్చితంగా నేను చేస్తున్నాను. పోయిన కార్తీక మాసం నుంచి ఈ కార్తీక మాసం వరకు ఒక్క సోమవారం కూడా అన్నదానం స్టాప్ చేయలేదు. ఇది కావాలంటే నేను చెప్పేది కాదు, మంచి క్వాలిటీతో భక్తులకు ఫుడ్ పెడుతున్నాము. మీరు ఎవరినైనా అడగండి, ఎవరినైనా విచారించుకోండి. ఫుడ్ సరిగా పెట్టడం లేదు, వాళ్ళు పెట్టడం లేదంటే నేను పశ్చాత్తాపడతాను. ఏమి ఖచ్చితంగా నా శాయశక్తులు ఎంత ఉంటే నేను దేవునికి కృషి చేసేదానికి ఆ శివుని రూపంలో మాకు అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాము. మా ఎమ్మెల్యే గారు కూడా ఈరోజు నేను నాగనాథేశ్వర కోనకు ఈ సేవ చేయాలంటే ప్రథమ వ్యక్తిగా చెప్పవలసిన వారు ఎవరైనా ఉన్నారంటే మా మైదుకూరు శాసనసభ్యులు పుట్టా సుధాకర్ యాదవ్ గారు. ఆయన పేరు నేను ఎందుకు చెప్తానంటే, ఈరోజు నేను నాగనాథేశ్వర కోనకు నేను వచ్చినానంటే ఆయన పుణ్యమే, నేను మర్చిపోలేను. ఇది 100% అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన పెట్టిన భిక్షతో ఈరోజు నేనైతే మా అబ్బ స్థానాన్ని నేను కొండ మీద సంపాదించుకున్నా. ఆయన కూడా 3వ సోమవారం వస్తున్నాడు. మాకు ఆయన కూడా రోడ్డు కూడా వేయమని నేను అడిగినాను. ఆ పైన కొంతమంది సిమెంట్ రోడ్డు ఖచ్చితంగా వేసుకోవాలని మాట ఇచ్చినాడు. మాటలు ఇచ్చే ప్రసక్తి లేదు. రేపు సోమవారానికి ఆ రోడ్డు కూడా కంప్లీట్ చేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఓం నమ